వార్తలు సమర్పిస్తున్నవారు సన్ వ్యాలీ హై స్కూల్ భూపాల్పల్లి, రామన్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ మడికొండ. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నర్సరీ టు 10th క్లాస్, డే, semi residential and residential. A unique milestone in the world of education. Warangal First Real International School. నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి, అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్. భూపాలపల్లి పట్టణంలో పరిశుభ్రత పాటించని చికెన్ మటన్ షాపులపై చర్యలు తీసుకోవాలి, సిపిఐ నాయకుల డిమాండ్. తెలంగాణ వరప్రధాని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమవుతున్నటువంటి కన్నెపల్లి మేడిగడ్డ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ముందుగా కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు సీఎం కేసీఆర్ దంపతులకు అందించారు. అనంతరం అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నటువంటి కన్నెపల్లి పంప్ వద్దకు వెళ్లి పనులు పరిశీలించారు. పనులు జరుగుతున్నటువంటి తీరును పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి గోదావరిపై నిర్మిస్తున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు వారు పలు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోటి రతనాల వీణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు జరుగుతున్నటువంటి భగీరథ ప్రయత్నం. జల సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నటువంటి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. తలాపునే పారుతుంది గోదావరి, మా చేను మా చిలక ఎడారి. ఇది సమైక్య పాలనలో తెలంగాణ రైతన్న పరిస్థితి. కానీ స్వరాష్ట్ర సాకారం తర్వాత బీడు భూముల్లో గోదావరి నీళ్లు పారించేలా చివరి ఆయకట్టకు 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎత్తిపోతల పథకాల్లోని అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకోవచ్చు. సుమారు 80,500 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఎల్లంపల్లి బ్యారేజీలు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు, 20 లిఫ్ట్లతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నటువంటి ఈ ప్రాజెక్టు 13 జిల్లాలకు ప్రయోజనం చేకూర్చనుంది. ఆసియాలోనే అతిపెద్ద సర్జుపూల్ ఏర్పాటు, భూగర్భంలోనే పంప్-హౌజ్లు, 100 కిలోమీటర్ల దూరం కాల్వలు, సొరంగ మార్గాల నిర్మాణం. ఇది దేశంలోనే అత్యుత్తమ వ్యయంతో రాష్ట్ర ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు ఆయకట్టు 45,000 ఎకరాలు.
నీటిని ఏ విధంగా పంప్ చేస్తుందో ఓసారి చూద్దాం. కాళేశ్వరం 3 నదుల సంగమం వద్ద నీటిని నియంత్రిస్తుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డలో నిర్మిస్తున్న డ్యాం నుంచి నీటిని ప్రధాన గోదావరిలోకి రివర్స్ పంప్ చేయబడుతుంది. నీటి సొరంగాలు, రిజర్వాయర్లు, పైప్ లైన్లు, భారీ కాల్వలు సంక్లిష్ట వ్యవస్థలోకి మళ్లించబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించబడింది. 13 జిల్లాల్లో 20 జలాశయాలను త్రవ్వించారు. రాష్ట్ర సాగునీటి రంగ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చివేయాలని ఈ ప్రాజెక్టు నిర్మాణం చివరి దశలో ఉంది. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి కాళేశ్వరం ప్రాజెక్టుల పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. ఎంతో మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేసి దేశం గర్వించేలా నీటిని ఒడిసిపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ రైతన్నకు ఇక చింత లేనట్లే. గోదావరి జలాలు మల్లుతున్నాయి మన బీడు భూములలో రైతన్న, పరుగునొచ్చి పంట భూముల్ని దడిపింది చూడన్న. గోదావరి జలాలు మల్లుతున్నాయి మన బీడు భూములలో రైతన్న, చివరి ఆయా కట్టు రైతు గోసాదిరే, చివరి ఆయా కట్టు రైతు గోసాదిరే, చిరకాల స్వప్నం సాకారమయ్యే మన తెలంగాణ తల్లి పులకించిపోయే. హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా హైలెస్సో హైలెస్సా. నెర్రెలు బారిన నేల ఎప్పుడు పచ్చగా నవ్వేటట్టుగా, పచ్చగా నవ్వేటట్టుగా, రైతులోకమంత కదం దొక్కి పట్టిన నీళ్ల పట్టు, ఇది పట్టిన నీళ్ల పట్టు. ఎస్ఆర్ఎస్పి కాలువలన్నీ కట్టుగా నడిసేటట్టుగా, ఎత్తిపోతాలన్నీ ఆయకట్టులన్నీ జలగంగయ్యి పొంగేలా, గోదావరి తల్లి రావంగా ఈ నేల సింగిడి వేయంగా, ఈ నేల సింగిడి వేయంగా. తెలంగాణ మాగాణిని సస్యశ్యామలం చేయాలని సర్కారు చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నమే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. నెర్రలు పాసిన నేలలో 1 కోటి ఎకరాల్లో సాగునీరు అందించేలా గోదావరి పరుగులు తీయనుంది. భూపాలపల్లి పట్టణంలో పరిశుభ్రత పాటించని చికెన్, మటన్ షాపులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి పరిశుభ్రత పాటించినటువంటి చికెన్, మటన్ షాపులపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని రోజుల నుండి క్రితం కూడా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు, అదేవిధంగా మున్సిపల్కి సంబంధించిన అధికారులకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆదివారం వచ్చిందంటే కొన్ని వేలాది మంది ఇలా చికెన్, మటన్ షాపుల మీద ఆధారపడి వారి యొక్క ఈరోజు తీసుకున్నటువంటి సందర్భం ఉంది కనుక దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి భూపాలపల్లిలోని కొన్ని షాపుల యాజమాన్యాలు పరిశుభ్రత పాటించినటువంటి చనిపోయినటువంటి కొన్ని జీవులను తీసుకొచ్చి కూడా ఈరోజు కోసి అమ్ముతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ప్రజల పానాలతో చెలగాటమాడుతున్నా కూడా ఈ ఒక్క అధికారి కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. ఇలా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు వాటిపైన ఇలా ఎవరైనా విక్రయిస్తూ ఉన్నారంటే వాటి మీద వాళ్ళు వాటిని టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే వారికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి ఒక జీవో ఉంటుంది. కానీ దాన్ని తుంగలో దొక్కినటువంటి ఇలా మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, ఈ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇలా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న పరిస్థితి భూపాలపల్లి పట్టణం నెలకొని ఉంది. ఇక మీదనైనా చర్య తీసుకొని వాటిపైన ఇలా ఏదైతే ఇట్లా విక్రయాలు పాల్పడుతున్నటువంటి యజమానులకు నోటీసులు ఇచ్చి వారి షాపులను సీజ్ చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తమ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్తో భూపాలపల్లి పట్టణంలో పలు కాలనీవాసులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణానికి చెందినటువంటి పలు కాలనీవాసులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా వీరు చేస్తున్నటువంటి దీక్షలు ఆదివారంతో 98వ రోజుకు చేరుకున్నాయి. తమకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వనట్లయితే నిరసనలు ఇలాగే కొనసాగిస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.